ఏమండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గతంలో కూటమి ప్రభుత్వం రాకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్లతో పాటు పెన్షన్ల పెంపుతో పాటు ఇంకొక ప్రధానమైన హామీ ఇచ్చారు. అదేంటంటే, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రకటన చేశారు. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రకటన చేసుకుంటూ వెళ్ళారు కదండి, మీకు గుర్తుంది కదా. ఇది రాష్ట్రంలో అంతా అమలవుతుందా అంటే అంతగా అమలవుతున్నట్టు లేదు. అంటే ఇప్పుడిప్పుడే మొదలైంది ప్రాజెక్టులు తీసుకురావటం. నారా లోకేష్ గారు కొత్త కొత్త కంపెనీలు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పెట్టుబడులు పెట్టిన ఒప్పించటం. వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇటువంటి చోట్ల పెట్టుబడులు ఇప్పుడు మొదలవుతున్నాయి. అంటే కానీ ఇంకా యువతకు ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళ కొలువులలో జాయిన్ అయిపోయి జీతాలు పుచ్చుకునే పరిస్థితి ఇంకా స్టార్ట్ కాలేదు. కొంతకాలం తర్వాత స్టార్ట్ అవుతుందేమో రాష్ట్రం అంతా. కానీ నేను ఉభయ గోదావరి జిల్లాలో నేను చూశాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా కూడా నేను టచ్ చేసి చూస్తే ఈ ఉమ్మడి 3 జిల్లాలతో పోల్చుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో మటుకు మాత్రం ఈ నిరుద్యోగ నిర్మూలన అనే కార్యక్రమం చాలా సీరియస్గా పకడ్బందీగా అమలు చేస్తున్నారండి. ఇక్కడ యువ నాయకుడు, రాజకీయాలకి కొత్త, ఏమాత్రం అనుభవం లేనటువంటి కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారి నేతృత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ఆయన పెడుతూనే ఉన్నాడు. ప్రతి జాబ్ మేళా కూడా ఆయన సొంత డబ్బు 2 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఆ కంపెనీ హెచ్ఆర్స్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కావచ్చు, వాళ్ళ ఉన్నాక అకామిడేషన్ కావచ్చు, భోజనాలు కావచ్చు. దీనికోసం వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి, ఆ సంస్థ పెట్టి అంటే ఆ సంస్థకి ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి విరాళాలు తీసుకుంటున్నారని మనం అనుకుంటున్న పొరపాటు. అది సొంత డబ్బే. ఆ ఫౌండేషన్ ద్వారా సొంత డబ్బుని సేకరించి, సొంత డబ్బుని సమకూర్చుకుని అతని ఆదాయం నుంచే కొంత డబ్బు అందరూ దాచుకుని ఆ డబ్బు ఈ నిరుద్యోగుల కోసం ఖర్చు పెడుతున్నాడంటే నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇది. చాలా గొప్పగా నచ్చినట్టు కార్యక్రమం ఇది. నేను ఎక్కడికైనా వెళ్తుంటే అడుగుతున్నాను నేను,